కాఫీ పడితే ఒక ప్రశాంతతరా. అదొక వైబ్ ఉంటుంది ఆ కెఫే అంటే ప్రశాంతంగా. ఎప్పుడు చూసినా ఆ కిచెన్లో ఆ గోల బిర్యానీ, రోటీ, కర్రీ, అది కాకుండా కొంచెం ఇట్లా ప్రశాంతంగా టైం ఇలా మెల్లగా మూవ్ అవ్వాలి కొన్నిసార్లు. ఇబ్బంది లేకుండా హాయిగా ఉంది. ఆఫ్టర్నూన్ ప్రశాంతంగా ఉంటుంది. సరే ఇదంతా ఓకే, ప్లేస్ అయితే బాగుంది. మరి ఫుడ్ సంగతి ఏమంటావు? ఆర్డర్ చేసేద్దామా? చూద్దాం. సో దిస్ ప్లేస్ ఈజ్ స్పెషల్ ఎందుకంటే ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ ఓన్లీ సైన్ లాంగ్వేజ్ అర్థం చేసుకోగలుగుతారు. అసలు దట్స్ ద రీజన్ వీ హ్యావ్ ఆల్ దిస్ డిఫరెంట్ బోర్డ్స్ అనమాట. నీకు రాదు కాబట్టి కొంచెం మినిమం బేసిక్ నేర్చుకుంటావని. సో అండ్ ఈజీగా ఉంటుందని దే ఆల్సో హ్యావ్ దిస్ బిల్ ప్లీజ్ కానీ ప్లీజ్ వెయిట్ మెనూ కోసము. నైస్. చూద్దాం. లెట్స్ ఆర్డర్. లెట్స్ నాట్ వేస్ట్ టైం. బ్రౌనీ చెప్పా అయితే ఓకే. మినిమం ఐస్ క్రీమ్ ఉండాలి బ్రౌనీ తింటుంటే. నీ కలర్ ఉండాలి, నా కలర్ ఉండాలంటే బ్రౌనీ ఒకటే. బ్రౌనీ ఇస్ గోల్డ్ బ్రో. సొల్లొద్దు, ఫుడ్ చెప్పుదాం. సరే అయిపోయింది. ఓకే చలో. ఓకే థ్యాంక్ యూ. ఇంకా ఉన్నాయరా ఈ స్ట్రిప్స్ బ్రో? అసలు ఏమేమి వచ్చేసారా? చాలా చెప్పేసినట్టున్నావు. ఈరోజు మళ్ళీ ఛాలెంజ్ అయినా ఇది? ఛాలెంజ్ కాదులేరా. సో ఇంకా మనం లేట్ చేసేది లేదా? ఓహో ఇది నాది, ఇది నాది, ఇది నాది, అది నీది. ఓకే. ఫ్రెష్ పుదీనా. నైస్. పొమగ్రెనేట్ చాలా బాగుంది. హ్యాండిల్ విత్ కేర్. కాఫీ తాగాక ప్రాణం లేసి వచ్చింది. ఇది తాగాక కూర్చొని ఏం గుర్తుంది? అండ్ ఇక్కడ చూస్తే దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. వన్ థింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ దట్ ఐ ఫౌండ్ ఇస్ అక్కడ పెయింటింగ్స్ కానీ అక్కడ ద ఫోటోగ్రాఫ్ యూ సీ బర్ఫీ పెట్టారు, బ్లాక్ పెట్టారు. బికాస్ బోత్ మూవీస్ బర్ఫీ సినిమాలో ఉన్న చిన్న బ్లాక్ సినిమాలో ఉన్నదని తొందరగా గెస్ తినేద్దాం. అయితే ఫుడ్ చాలా ఎక్సాటిక్గా ఉందన్నమాట. సో ఎట్లుందో ట్రై చేద్దాం. నీకు మరీ ఎగ్జాటిక్ అంటున్నావు. ఏమి ఎగ్జాటిక్గా చేస్తున్నావు ఏమో నాకు అర్థం కావట్లేదు. చీజ్ డిప్ ఇచ్చారు. జనరల్లీ చీజ్ వేసిస్తారు, వాళ్ళు మనకు డిప్ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ ఏ స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ రోల్స్ ఏదో బాగుంది. సో ఐ వాంట్ ట్రై అవుట్ ద రోల్స్. స్ప్రింగ్ రోల్స్. స్ప్రింగ్ రోల్స్ అనమాట. అందుకే మెనూ పక్కన పెట్టాను. ఈ డౌట్లు అడుగుతున్నాను. ఇదేంటమ్మా? ఇది డ్రాగన్ చీజ్ స్ప్రింగ్ రోల్ విత్ ఎకోస్ చీజ్ మెల్ట్ డిప్. సోషల్ ఆన్సర్ ఏదంటే డ్రాగన్ చీజ్ స్ప్రింగ్ రోల్ విత్ ఎకో చీజ్ మెల్ట్ డిప్. నీతో మ్యారినేటర్ సాస్. ఏం మ్యారినేటర్ సాస్ అయినా చీజ్లో తీసుకొని ఫుడ్ తినరా అంటే ఫుడ్ పాన్ చేస్తున్నావు కదరా నువ్వు. ఓకే. ఓ కారం. కిక్ ఉంది కానీ ఒక స్వీట్నెస్ ఉంది, కొంచెం టమాటో ఉంది, దాని తర్వాత స్పైసీనెస్ కూడా ఉంది. అన్ని బ్లెండ్ బాగానే చేశారా. లేట్ చేయకుండా నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. నెక్స్ట్ ఏమంటాం? అయిపోయిందబ్బా. ఒక్కడికంటే ఎక్కువ తినలేం వెజ్లో. ఇక బాగున్నాయి, ఒక్కొక్కటి గట్టిగా ఉన్నాయి. అండ్ అన్నీ మంచి పెరి మరి ఏమో కానీ చాలా స్పైస్ కనపడుతుంది. అండ్ దీనికి కూడా చీజ్ డిప్ ఇచ్చారు. ఏంటి ఫ్రీగా వస్తుందా చీజ్ డిప్? ఓహో ముంచి అవుటర్ కోటింగ్ మ్యాడెక్ ఇచ్చాడు. ఇక క్రంబుల్ అవుతుంది బయటది. చికెన్ చాలా ఫ్రెష్ ఉంది, చాలా అంటే చాలా ఫ్రెష్ ఉంది. నేను ఎందుకు అవుతుంది? దిస్ ఇస్ నాట్ ఫ్రోజన్ చికెన్. 2 గుడ్ స్టార్టర్స్. మనం ఇప్పుడు ట్రై చేసింది ఏంటి? చికెన్ స్ట్రిప్స్. క్లాసిక్ చికెన్ స్ట్రిప్స్ విత్ ఎకోస్ చీజ్ మెల్ట్. పిజ్జా అంత పెద్దగా అనిపిస్తుంది. అంతే అంటావా? వెయిట్ చేయొద్దా? అయితే ఓకే.
సో ఓకే, మైల్డ్ ఆన్ ద సాస్, చికెన్ టెండర్గా ఉంది. బేస్ ఈస్ రెగ్యులర్ బేస్. బేస్ కొంచెం బెటర్గా ఉండొచ్చు, బట్ చీజ్ అండ్ టాపింగ్స్ చాలా బాగున్నాయి. కానీ టాపింగ్ బాగుంది. ఆ ఫ్రెష్ చికెన్, బటర్ చికెన్ కూడా ఉంది దీనిలో. మనం తీసుకున్నది బటర్ చికెన్ కాదు ఇది, దిస్ ఇస్ ష్రెడెడ్ కైండ్ ఆఫ్ చికెన్. స్పైసీ చికెన్ బొనాన్జా అని తీసుకున్నాము. ఇందులో బటర్ చికెన్ కూడా ఉంది. సో దట్ స్పైసెస్ అయితే దేర్. ఆగరా, వెయిట్ చేయరా. అందరేమో నేను ప్రశాంతంగా తింటాను అనుకుంటున్నాను, వాడే నా తినేస్తాడు. ఏం లేదా, తిన్నావా? హేళన చేయొద్దు బ్రో, ఫుడ్ తిన్నప్పుడు డిష్గా అవుతుంది. ఇంకోరా, దిష్టి తీసారా? నేను బర్గర్ స్టార్ట్ చేసేస్తున్నా. నాకు మెయిన్గా ఈ బొట్టీలు నచ్చాయి, చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఓకే, ఓ బర్గర్ కూడా ఎంత పెద్దగా ఉంది లోపలికి. చిచి, హోలీ షిట్. ఆల్రైట్, నేను స్టార్ట్ చేసేస్తున్నాను. నీకు ఓకే కదా? కరెక్ట్గా బర్గర్ కూడా నోట్లో పట్టదు. క్రిస్పీ బ్రో, మధ్యలో సాస్ వేసాడు, పిచ్చెక్కిచ్చాడు. అంటే ఆల్రెడీ క్రిస్పీ చికెన్ వేసి దానిపైన నాకు తెలిసి ఇదే సాస్ వేసాడు. అవునా? స్పైసీగా ఉందా? ఇట్స్ స్వీట్ బన్ అండి. బర్గర్ ఉత్తికి కాదు, మెస్సీగా తిన్నప్పుడే ఆ ఫీల్ బయటకు వస్తుందంట. అవునరా, నీ చేతి మీద అంతా కారిపోతుంది. బర్గర్ తింటే అదొక సాటిస్ఫాక్షన్ ఉంది. పైన ఇలా చీజ్ చేసుకొని తింటే డెప్త్. లేట్ చేయకుండా పాస్తా తినేద్దాం రా. సో ఫైనల్గా మెయిన్ కోర్స్లో మనం ఆర్డర్ చేసిన డిష్, డెజర్ట్ రాకముందు పాస్తా. ఓకే, ఐల్ గెట్ ద స్పూన్స్. ఈడెక్కడ ఊరోడు రా వీడు. చీజ్ బ్రో, ఇట్ షుడ్ నాట్ వేస్ట్ ఫుడ్. ఎంతమంది ఫుడ్ బయట నా ఫ్రెండ్ అని చెప్పకరా ప్లీజ్. ఆల్రైట్, లెట్స్ ట్రై ద పాస్తా. మనం మిక్స్ సాస్ పాస్తా ఆర్డర్ చేసాం. పింక్ సాస్ అంటాం. కొంతమందికి మ్యారినేరా ఇష్టం, కొంతమందికి ఏమో వైట్ సాస్ ఇస్తాము. నాకు రెండు మిక్స్ చేస్తే ఇష్టము. మా ఇద్దరులా ఎప్పుడైనా కాంట్రాస్ట్ ఉండాలి, ఏదైనా కలిసి ఉంటేనే బాగుంటుంది. కలిసి ఉంటే కన్నది సుఖం. తెలుగు రాదు, హిందీ రాదు. కలిసి ఉంటే కలదు సుఖం, కమ్మని సంసారం. ఇది సంసారం చేయట్లేదు, తిను. ఓకే, ఓకే, ఐ హావ్ మిక్స్డ్ ఫీలింగ్స్ అబౌట్ దిస్. సాస్ అయితే ఇంకా క్రీమీగా ఉండాలి, నారగా ఉండాలి. సమ్వేర్ మధ్యలో ఉంది, ఇంకొంచెం మధ్యలో ఉంది, కొంచెం మిస్సింగ్. కొంచెం అతి కావాలి ఇంకా నాకు. మినిమం అతి ఉండకపోతే అతి మిస్సింగ్. బట్ యా, పాస్ అయితే బాగుంది. సాస్ మేము పింక్ సాస్ ఆర్డర్ చేసాం. మీరు క్రీమ్ సాస్ ఇంకా రెడ్ సాస్ సపరేట్గా ఆర్డర్ చేసి ఎలా ఉందో తినేసి కామెంట్స్ చేయండి. అన్నిట్లో నాకు అన్నిటికంటే ఫేవరెట్ డిష్ స్ప్రింగ్ రోల్ అండ్ ఫ్రైడ్ చికెన్ స్ట్రిప్స్. దాని తర్వాత కమ్స్ బర్గర్, దెన్ పిజ్జా, దెన్ పాస్తా. ఇది నాది. అండ్ డ్రింక్స్ కూడా ఈ రెండు చాలా బాగున్నాయి. ఫస్ట్ తాగినప్పుడు అది బాగుంది, సెకండ్ మాత్రం పోగ తాగి ఇది చాలా బాగుంది దానికంటే. నాకైతే మస్ట్ ట్రై కంపల్సరీ దిస్ బర్గర్. మ్యాడ్ ఎక్కిచ్చాడు. దాంతో చికెన్ స్ట్రిప్స్ అంత లావుగా అంత క్రంచీగా బాగా చేశాడు అసలు. అఫ్ కోర్స్ సెకండ్ ప్లేస్లో ఈ రెండు వేసేసుకోవచ్చు. దాని తర్వాత పిజ్జా, పాస్తా. Cheers. వేడిగొద్దు ముడి కాలదు. కొంచెం నోరు కాలేదు, జస్ట్ ఉఫ్ అనుకుని నేను తాగను. పాషన్ హాట్ బ్రౌనీ గట్టిగా లేదు, ఫజ్ కాదు, ఇట్స్ సింపుల్ కేక్ లైక్ బ్రౌనీ. అండ్ పైన నట్ వచ్చింది చూసారా. ఓ సో గుడ్, సో ఫకింగ్ గుడ్. నోరు కొంచెం కాలేంది, అయినా కానీ చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్, కింద గంట కొట్టండి. సో ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏమి చేయాలి అనేవి కూడా మీరు కామెంట్స్లో రాయండి. పక్కాగా విల్ ట్రై టు రిప్లై బ్యాక్ అండ్ గో దేర్ అండ్ రివ్యూ. సో సైనింగ్ ఆఫ్, మీ ఆకలిపాండ శరణ్, మీ ఆకలిపాండ భార్గవ కృష్ణ, వైరల్లీ ఫుడ్. బాయ్ బాయ్.